గదిలోకి రాకుండా మీ నాన్న పక్కనే సెటిల్ అయిపోయారా? రండి. అర్ధరాత్రి ముగ్గేంటి? మన గదిలోకి వెళ్తాం, తొందరగా రండి. అయ్యో, నీ వేలు తెగింది కదా. వేలు తెగడానికి మనం గదిలోకి వెళ్ళడానికి సంబంధం ఏమిటండి? ఈ జన్మకు నీకు పెళ్లి కాదు. ఇదిగో శాస్త్రి, దేని మీద ఐరోళ్ళకే గానీ నా మ్యారేజ్ లైన్ మీద మాత్రం అయికో. అసలు నాకు పెళ్లి ఎందుకు కాదు? నీ పెళ్ళానికి పెళ్లి అయిపోయింది కనుక. నాకు పెళ్లి అవ్వకుండా నా పెళ్ళానికి పెళ్లి అవ్వడం ఏంటయ్యా? ఆ తెలగాడు పెళ్ళలేదు, అది నీ పెళ్ళమే. ఎవరికా వాడు పెళ్లి చేసుకున్నాక నాకు పెళ్ళం ఏంటే? ఇదిగో ఇది గారి వాడు విన్నాడంటే నిన్ను నన్ను చెప్పించు కొడతాడు. కొట్టించు కొట్టు. ఇదిగో పెళ్లి అనేది 7 జన్మల బంధం. గత 5 జన్మలుగా అమ్మాయి నీ పెళ్ళమే. కానీ ఈ 1 జన్మలోనే అమ్మాయి కాస్త కాలు జారి ముందు పుట్టింది, నువ్వు లేట్ అయ్యావు. గత జన్మలో నువ్వు కోతి, ఆ అమ్మాయి కూడా కోతే. మీ ఇద్దరు కలిసి తిరుపతి కొండ మీద కాపురం కూడా చేసుకునేవారు. అంతకుముందు జన్మలో నువ్వు కుక్క, ఆ అమ్మాయి ఆడకుక్క. అంతకుముందు జన్మలో నువ్వు దున్నపోతూ, ఆ అమ్మాయి గేదె. ఇవన్నీ నిజమని రుజువంటి పంతులు. వస్తానుండు. అమ్మా 4 పువ్వులు ఏమ్మా, ఫ్రీగా పెళ్లి చేసి పెడతాను. ఈ వయసులోనా? ఈ పువ్వును మంత్రం చేస్తాను, నేను చెప్పిన ఇంటి ముందు పెట్టు. ఆ ఇంటి ఆవిడ పువ్వు తీసుకుని కళ్ళకు అద్దుకుని తల్ల పెట్టుకుందనుకో, అది నీ పెళ్ళం. లేకపోతే కాదు. కషా విషా విశ్వం విశ్వ బ్రహ్మానందం చెవులో పువ్వా తీసుకో. చూసావా? పువ్వును చూస్తే ఏడదైనా తల్లోనే పెట్టుకుంటది. అలాగా? ఈ పువ్వుని చేత పుచ్చుకో. పదా సరే పదా. పువ్వులు పెట్టు. అవునయ్యో, నువ్వు చెప్పినట్టు నిజమే జరిగింది. అది విధవరాలని నాకు ముందే తెలుసు. అర్థమైంది కదా? ఈ జన్మలో నేను అమ్మాయిని జాగ్రత్తగా చూసుకుంటే వచ్చే జన్మలో అమ్మాయి నీ పిల్లవై పుడుతుంది. నాన్నా, నాన్నెక్కడా? పొద్దున్నే పొలం వెళ్ళారు. నాకు చెప్పకుండా వెళ్ళిపోయింటి ఏంటి? నేను ఎక్కడ కూర్చున్నా నీతో చెప్పి రావాలా? ఏమిటి నాన్న అలా మాట్లాడుతున్నావు? నిన్నటిదాకా నన్ను వదిలి ఎప్పుడైనా పొలానికి వచ్చావా? నిన్నటిదాకా నీకు మీసాలు లేవు, ఇప్పుడు మీసాలు వచ్చాగా. రే ఏంట్రా ఇంకెక్కడే ఉన్నావు? మరి వెళ్ళి వచ్చేస్తానండి. వెళ్ళు. ఎక్కడికి రా? పట్టణం ఎరువులు తేవాలి కదండి. మరి అదేమిటి నాన్న, నేను తెస్తానుగా. ఏ అడు తేలాడా? అది కదా నాన్న, పట్టణంలో వాడిని మోసం చేస్తారు. పోతే పోనీ నడబేగా. ఇంటి పని మానేసి ఇక్కడ ఏం చేస్తున్నావురా? కనపట్టల్లా కోతకో ఇస్తున్నా ప్రమోషన్ వచ్చిందిగా, సూపర్వైజర్ అయ్యాను. అయ్యగారు వస్తున్నారు చూడు. ఏం నాన్న ఇది? 4 చేసే పనికి 40 మంది కూలీలా? నీకేమన్నా పిచ్చి పెట్టినా? చేతకాని వెదవులందరినీ తీసుకొచ్చి పని అప్ప చెప్పావు. ఏమిటి చేస్తావు? అరే ఈయన గారు మొలకి తాడు కట్టక ముందు నేను తలకి పాగా కట్టాను. చెప్పండి రా. పని వాళ్ళ ముందు అవమానిస్తావా? రాత్రికి ఇంటికి వస్తావా? అక్కడ చూసుకుంటా. నీకు ఏంటి చూసేది అంకుల్? నాన్నెక్కడ? పొలం దగ్గర పడుకుంటానన్నారు. భోజనం చేశాడా? మీ నాన్నగారు ఇక్కడ ఫోన్ చేసి 2 రోజులైంది. 2 రోజులా? నాకు తిక్కరేగిందంటే ముగ్గాడిస్తాను. వస్తులుంటాడా? లేదు, మీ పిన్నింట్లో తింటున్నారు. పిన్నింట్లోనా? అవునరా, మీ ఆవిడ చేసిన వంట తిని తిని నోరు చచ్చిపోయింది, అందుకే ఇక్కడ తింటున్నాను. ఏంటి కొత్త ముగ్గు? పెళ్ళైన కొత్తలో ఇది అన్నం కాదు అమృతం అని 5 ఫ్రూట్లు తిన్నట్టు తిన్నావే. అవన్నీ మర్చిపోయి ఇవాళ దాని చేతి వంట బాగలేదా? అసలు నీకేం పట్టుకుంది? పట్టుకుందా నాకు కాదురా, నీ పెళ్ళ ఇంట్లో కాలు పెట్టేప్పటి నుంచి ఈ ఇంటికి శని పట్టుకుంది. బంగారం లాంటి ఎద్దు చచ్చిపోయింది, నిక్షేపం లాంటి పాకలు తగలడిపోయాయి. అసలు ఈ పెళ్లి ఎందుకు చేశానని ఇప్పుడు ఏడుస్తున్నాను. అదేంటి? ఎద్దు చచ్చిపోయిందంటే లారీ గుద్దు చచ్చిపోయింది, పాకలు తగలబడ్డాయంటే బాబాయ్ చుట్ట కలుస్తూ నిద్రపోయాడు, తగలబడ్డాయి. దానికి నా పిల్లం ఇంట్లో అడుగు పెట్టడానికి సంబంధం ఏమిటి? ఆహా, విన్నారా విన్నారా? పెళ్ళం వచ్చేసరికి ఇల్లు ఎంత మార్పు వచ్చిందో. పెళ్ళాన్ని వెనకేసుకొస్తున్నాడు. రే ఇక మీద ఇంటి బాధ్యతలన్నీ నేను మోయలేను. నీ పనులు నువ్వు చూసుకో, నా పనులు నేను చూసుకుంటాను. నీ పెళ్ళానికి మల్లెపూలు కావాలంటే నేను తీసుకురావాలి. నీ పెళ్ళానికి పొట్టాలు ఏంటవి? కోహినూరు, అవి నేను పట్టుకురావాలి. కనీసం అవేమిటో కూడా మనకు చెప్పలేదు. చెప్పరా? అది పెళ్ళానికి మనం కూలోడు. ఇక మీదట కూలోడుగా బతకాల్సిన కర్మ నాకు పట్టలేదు. ఇంట్లో పనులన్నీ నువ్వు చేయి, కూలీ నేను పడేస్తాను. కూలీ పడేస్తావా? నాకు? నీకే. ఏ ఇంట్లో పనులందరికీ పడేయటలా, అలాగే నీకు పడేస్తాను. ఇప్పుడు అర్థమైంది అసలు విషయం ఏమిటో. అర్థమైందిగా.
ఇంకెళ్ళు. నువ్వు అసలు నా కన్న తండ్రివే కాదు. విన్నావా విన్నావా ఏమన్నాడు? వాడు సుఖంగా ఉండాలని ఉందా లేదా? బావగారు అటు చూడండి. ఇంటి పనులు చేయలేననుకున్నాడా పెద్ద మనిషి? మేము కూడా చేస్తాం. కాయగూరలు కూడా తెచ్చారా? కాయగూరలు అంటే కాయగూరలు, నా పెళ్ళానికి చీర కూడా తెచ్చాను. ఇక తీసుకో. అదే కదా నాకు కావాల్సింది. లైన్ లో నుంచి జీతం తీసుకుంటాడో అత్తోని దగ్గర నుంచి డబ్బు వస్తుందో అడగమన్నారు అయ్యగారు. ఛీ! అమ్మో! ఏంటి 300 తగ్గిస్తున్నావు? నీ పెళ్ళానికి చీర కొన సొమ్ము ఎవడబ్బ సొమ్ము? నా అబ్బ సొమ్ము. దిక్కుమల్లి మంచం అని నాకు ఈ దిక్కుమల్లి మంచం పడేశారు. ఆడు మాత్రం నా పట్టి మంచం మీద కొనుక్కుతున్నారు. ఏంటి ఆ ముసలాయన నసుగుతున్నాడు? పట్టె మంచం కావాలంట. ఏం శోభన వద్దా? ఆ అది నా శోభనం నాటి మంచం. ఎవడ సుఖం వాడు చూసుకుంటే సరిపోదు. ఏయ్, ఏంటి కొనుక్కుతున్నావు? గొడుగుడేంటి గొడుగుడు? నా మంచం నాకు పడేస్తే ఎవడ గొడుగుడు ఎవరికే ఉండదు. ఎవరికి కావాలి నీ ఎదో మంచం? తీసుకో. రేయ్ గోపి, ఇలా రా. సిగ్గులేదు? ఈ వయసులో కూడా పట్టె మంచాలు సోకులు కావాల్సి వచ్చాయి. హ! బాగా నెగడదని పడుకో. పడుకో. పెద్దడయ్యే కొద్దీ బుద్ధి చిన్నదైపోతుంది. ఏమిటి బావగారు మంచం దగ్గర కూడా పేచి పెడుతున్నారు? లేదండి, మంచం ఇరుకైతే ఇద్దరు దగ్గరవుతారని. నేను కింద పడుకోనా? ముగ్గేం కాదు, పక్కన పడుకో. ఇరుగ్గా ఉందండి. ఏం లేదు, మీ జయేసి పడుకో. పారడానికి గుర్తుపట్టదు లేదు చూడాలి. గుర్తొచ్చిందా? అర్థమైందా? కోతి అదే 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 అడిగితే అదే. ప్రసాదం పెట్టేదానిగా ఈ కోతి చేష్టలు ఎందుకు? ఇంత కష్టపడ్డా నా పారు నన్ను గుర్తుపట్టలేదేంటి? నేను చెబితేనేగా నీకు గత జన్మ గుర్తుకొచ్చింది. ప్రస్తుతం నీ పారు ఆ తిలక్కగాడి మాయలోనే ఉంది. ఆ, ఇక లాభం లేదు. ఎంత కష్టపడైనా సరే నా పారు నేను చేరుకోవాల్సిందే. చెప్పా. అబ్బా ఏమిటండి పట్టపగలు? మంచి మూడ్ వస్తుంది. ఆ! ఏంటి అరుపు? అంత గట్టిగా వాటేసుకుంటే నొప్పేదో. ఎవడా నువ్వు? ఎవడా నువ్వు? నా బెడ్రూమ్ లో తొంగి తొంగి చూస్తున్నావు. ఎవడా నువ్వు? నా పారు కొరకు వెతుకుంటొచ్చిన దేవదా పారు ఎవర్రా? అది నా భార్యరా? కాదు, మన భార్య. అయ్య బాబోయ్, నిన్ను చంపుతాను. ఆవేశపడకు బ్రదర్. గత 5 జన్మలుగా మేమిద్దరం భార్యాభర్తలు. నీ పంది మొహానికి అది భార్య ఏంట్రా? కరెక్ట్ బ్రదరు. గత జన్మలో నేను పందిగా పుట్టినప్పుడు పారు ఆడపంది 25 మంది పిల్లలు కూడా కంది. అంతకు ముందు జన్మలో నేను కోతిగా పుట్టినప్పుడు పారు ఆడకోతి. మా సంతానం ఇప్పటికీ తిరుపతి కొండ మీద ఉంది. నిజంగానా? ఆ నాకు నా గత జన్మ గుర్తొచ్చిందిరా. గత జన్మలో నువ్వు కోతిగా పుట్టినప్పుడు నేను తిరుపతి వచ్చి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలనుకున్నప్పుడు నువ్వు నా మని పర్సు కొట్టేశావు. అప్పుడు నిన్ను కొట్టడం మర్చిపోయాను రా. ఇప్పుడు కొడతాను, చంపేస్తా. మళ్ళీ గత జన్మంటూ గాడిద గుడ్డంటూ ఇంట్లో అడుగు పెట్టే పాచేస్తాను రాజకీయాలు. ఏమండి ఆయన చెప్పేదంతా నిజమేనండి? ఏంటో నిజం? గాడిద గుడ్డు. ఈ సంవత్సరం ప్రియా ఫెర్టిలైజర్స్ కి రెట్టింపు లాభాలు వచ్చాయమ్మా. అంతా మా ప్రియ అదృష్టం. ఎంత లాభం వచ్చే ఏం ప్రయోజనం అమ్మా, ఉన్న ఒక్క కూతురు దగ్గర లేకపోయాక. అయ్యగారు చిన్నయ్య గారు కోపంగా వస్తున్నారండి. మీరు చెప్పారని సైకిల్ లాక్కున్నానుగా కొట్టానికి వస్తున్నారేమోనండి. పోరా అవతలి. నాన్న, అరిటాకులాంటి మనం 2 పాయలుగా చీలిపోయాం. గంధపు చెక్కలాంటి నువ్వు గంధక ముక్కలా మంటలు కక్కుతున్నావు. దీనికి కారణం ఏమిటని 2 రోజులుగా ఆలోచించాను. నువ్వు చెప్పింది నిజం నాన్న. ఏంటి? కోడలు ఇంట్లో అడుగు పెట్టిన తర్వాతే మన ఇద్దరి మధ్య గొడవలు వచ్చాయి. అందుకే దాన్ని పుట్టింటికి పంపించేస్తాను. సరేనా? ఇందులో అమ్మాయి తప్పే ఉందిరా పుట్టింటికి పంపించడానికి. నాన్న,
ఆ, అయినా గొడవ వచ్చింది నీకు నాకు మధ్య మీ మొగుడు పెళ్ళాలి కూడా నాకెందుకు అవు నాతో మాట్లాడుతున్నావు ఏంటి నాతో మాట్లాడుతున్నానుగా వద్దు అసలు నీ ముఖం కూడా నాకు చూపించొద్దు వెళ్ళు వెళ్ళు ఇక్కడి నుంచి అన్నయ్య, వాడి రక్తంలోనే మీరున్నారు. మీరు దూరం చేసుకుంటే మాత్రం వాడు దూరం అవుతాడా? అవ్వాలి అయి తీరాలి అయ్యేటట్టుగా చేస్తాను. ఎంత లాభం వచ్చే ఏం ప్రయోజనం అమ్మా ఉన్న ఒక్క కూతురు దగ్గర లేకపోయాక. అయ్యగారు చిన్నయ్య గారు కోపంగా వస్తున్నారండి. మీరు చెప్పారని సైకిల్ లాక్కున్నానుగా కొట్టానికి వస్తున్నారేమోనండి. పోరా అవతల. నాన్న, అరిటాకు లాంటి మనం రెండు పాయలుగా చీలిపోయాం. గంధపు చెక్క లాంటి నువ్వు గంధకం ముక్కలా మంటలు కక్కుతున్నావు. దీనికి కారణం ఏమిటని 2 రోజులుగా ఆలోచించాను. నువ్వు చెప్పింది నిజం నాన్న. ఏంటి కోడలు ఇంట్లో అడుగు పెట్టిన తర్వాతే మన ఇద్దరి మధ్య గొడవలు వచ్చాయి. అందుకే దాన్ని పుట్టింటికి పంపించేస్తాను. సరేనా? ఇందులో అమ్మాయి తప్పే ఉందిరా పుట్టింటికి పంపించడానికి. నాన్న, ఆ, అయినా గొడవ వచ్చింది నీకు నాకు మధ్య మీ మొగుడు పెళ్ళాలి కూడా నాకెందుకు అవు నాతో మాట్లాడుతున్నావు ఏంటి నాతో మాట్లాడుతున్నానుగా వద్దు అసలు నీ ముఖం కూడా నాకు చూపించొద్దు వెళ్ళు వెళ్ళు ఇక్కడి నుంచి అన్నయ్య, వాడి రక్తంలోనే మీరున్నారు. మీరు దూరం చేసుకుంటే మాత్రం వాడు దూరం అవుతాడా? అవ్వాలి అయి తీరాలి అయ్యేటట్టుగా చేస్తాను. మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ ఏడాది మన గ్రామంలో జరుగుతున్న ఎడ్ల పందాల్లో పాల్గొనడానికి ఎన్నో గ్రామాల నుంచి ఎడ్ల బండ్లు వచ్చాయి. గత 5 ఏళ్లుగా వరుసగా ఛాంపియన్షిప్ గెలుచుకుంటున్న ముద్దు కృష్ణ ప్రతిసారి ఆయన్ని ఓడించాలని విశ్వ ప్రయత్నం చేస్తున్న మదన్ గోపాల్. ఈసారి మనోడు ఖచ్చితంగా గెలుస్తాడు. మీరేం బాధపడకండి, అదంతా నేను చూసుకుంటాను. ఏంటి చూసుకుంటుంది నీ మొత్తం? ఆ విశ్వ బీజాన్ని 4 నెలల క్రితం ఆడు దొడ్లో పాతించాను రా. ఒక గొప్ప శుభవార్త. 20 ఏళ్ల క్రితం ఎక్కడ ఈ పందేలు జరిగిన ఛాంపియన్ కప్ గెలుచుకునే శ్రీ దశరథ రామయ్య గారు మళ్ళీ 2 ఏళ్ల తర్వాత పోటీల్లో పాల్గొనడం ఎంతో ఆనందదాయకమైన విషయం. 20 ఏళ్ల తర్వాత మళ్ళీ ఈ సింహం పోటీలో పాల్గొంటుందంటే మీరిచ్చే వెండి కప్పు కోసమో బహుమతి డబ్బుల కోసమో కాదు. మా అన్నయ్య ఓడిపోతే తన ఆస్తి మొత్తం రాసిచ్చేస్తాడు. అలాగాక మా అన్నయ్య గెలిచి ఎవరు ఓడిపోయినా ఊరోజే శాశ్వతంగా వెళ్ళిపోవాలి. ఇంకా ఈడు వెళ్ళలేదా? పందెం వేసింది దశరథ రామయ్య అయితే ఈ పందెంలో గెలుపు ఆయన కొడుకు ముద్దు కృష్ణది.
ఎందుకు బండి చీల తీసావు? ఎవరా తీమని చెప్పింది? మీ నాన్నగారే చెప్పారండి. ఇంత నీచానికి దిగజారుతాడా? 10 మందిలో అవమానించడం దానికి ఒక్క మాటలో వెళ్ళిపో అంటే వెళ్ళిపోతాంగా. నేను బయటికి వెళ్ళి బతకలేను అనుకున్నాడేమో. ఆయనే బతకలేడు. తెల్లారితే ఆయన మొహానికి ఎవరు గడ్డం ఇస్తారనుకున్నాడు? నేను వెళ్ళాక ఇంత గడ్డం పెరిగి పిచ్చాడైపోతాడు. ఏంటి ఇంకా నిలబడ్డావు? క్షేమంగా వెళ్ళి రండి అని మనకెవరు బొట్టు పెట్టి సాగనంపరా? ఏమైంది? ఎక్కడికి వెళ్తున్నారు? తెలియదు పిన్ని. ఇంతకాలం ఆ ముసలాయన ప్రపంచం వరకు బతికాను. ఆయన పొలం వెళ్ళి రమ్మంటే వెళ్ళొచ్చాను, పట్నం వెళ్ళి రమ్మంటే వెళ్ళొచ్చాను. ఇప్పుడు నేను ఈ ఇంట్లోంచి వెళ్ళిపోవడం ఆయనకి కావాలి. అందుకే వెళ్ళిపో. అమ్మగారు మిమ్మల్ని ఇద్దరిని తీసుకురమ్మన్నారమ్మా. మనకు చోటు దొరికే వరకు మా ఇంటికి వెళ్ళిపోదాం రండి. కోడలి కోసం తన కొడుకునే దూరం చేసుకున్న ఆ తండ్రి మంచితనాన్ని అపార్థం చేసుకోకమ్మా. ఈ కోడలమ్మ కోసమే తోడు నీడ ఆశలే వేడకుంటే దారి లేదని ఆ తూరు పిల్టి పొద్దు పడుపు పడమటిల్టి కళ్ళకుంటే ఎన్నెలమ్మ ఆడలేదని ఇది కన్నోళ్లకు కన్నీళ్లకు కడుపు కోత ఇంతేనని ఏదేమైనా ఇద్దరి ప్రేమ ఆదర్శం కావాలని 5 జన్మలుగా తలుపులు గడి పెళ్ళామంట. అట్టగా మనం ఇందాక మాట్లాడుకునేది ఏంటి గురించారా? ఏమైనా తెలకు ఏంటి బ్యాడ్లకు? నువ్వు ఎదురవడం నా బ్యాడ్లకు. అది కదయా తలుపులు గడి పిల్ల నీ పిల్ల ఒకటేనట్టుగా. అమ్మా ఇదిగో 100 చేతులు కట్టవా. నేను విన్నది నిజమేనా? ఎవరుగా ఎవరు చెప్పాడు నీకు? 5 జన్మలుగా నీ పెళ్ళం తలుపులు గడి పెళ్ళం ఒకటేనట్టుగా. ఎవరు చెప్పాడా నీకు? ఈ జన్మలో నీకెందుకు చేతులు కట్టమంటే పిచ్చ పిచ్చగా ఉందా? చెప్పండి. అర్జెంట్ గా మీతో ప్రైవేట్ గా మాట్లాడు. ఆ విషయం కాదు కదా. నీకు నాకు ఒకటే పెళ్ళం అనే సినిమా మీరు మన థియేటర్లో వేసినప్పుడే నాకు డౌట్ వచ్చింది. చీలిపి ఆ తలుపులు గడి పెళ్ళాన్ని మీరు లేపుకొచ్చేట్టుగా. ఈ విషయం నీకు ఈ ఊళ్ళో వాళ్ళందరికీ ఎవరు చెప్పారా? అసలు నీకు నాకు బుద్ధుందా? లేదు. నాకు బుద్ధుంటే నిన్ను పాతేయకుండా నేనెట్టా ఊరుకుంటాను రా. ఈ విషయం తెలుసా నీకు? నాకు పెచ్చెక్కింది, నాకు పెచ్చెక్కింది. కూరగాయలతో స్నానం చేస్తా నీకు. నాకు పెచ్చెక్కింది, నాకు పెచ్చెక్కింది. నేను భరతనాట్యం చేస్తున్నాను, నాకు కూచిపూడి కూడా వచ్చు. నేను రోడ్డు మీద పరిగెడుతున్నాను. ఆహాహా ఓహోహో. అప్పిచ్చేదాకా మన చుట్టూ తిరిగాడు. ఇప్పుడు వసూలు చేసుకోవడానికి చెప్పులు అరిగేదాకా ఆడు చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఈ తమ్మాయి గాడు ఎక్కడున్నాడో కాబట్లేదయ్యా. ఎందు బాబు? వాడికి 30,000 రూపాయలు అప్పించాను. నెల రోజుల నుంచి కనబట్టలేదు. కనపడి కాలు చేతులు ఎరగొడతాను. ఆడు ప్యాకెట్కి డబ్బు తగిలేస్తే నాకెందుకంట? అప్పు తీసుకున్నాక ఇచ్చేయాలగా. ఇలా ఎంతకాలం తప్పించి తిరుగుతాడో నేను చూస్తాను. క్షమించండి. పర్లేదు పర్లేదు. ముందా తలిపేసాయి. అప్పులాలకు మొహం చూపించలేక కప్పలాగా ఎంతుకుంటూ వచ్చాను. అదే నేను మీ పొజిషన్లో ఉంటే ఓ 2 ఎకరాల పొలం అమ్మి పారేసి అప్పులాలు మొహాన్ని కొట్టేవాడిని. ఛా ముష్టిది 2 ఎకరాలు నాకుంటే నేను అమ్మేసేవాడిని. ఛా నాకుంటే నేను అమ్మేసేవాడిని. ఛా శత్రుశేషం రుణశేషం ఉండకూడదంటారు నాయన. అందుకే అమ్మాయి. ఆహా అప్పుడే కళ్ళకు గంపలు కట్టుకుని పేకాడే లెవెల్కి ఎదిగామన్నమాట. వాడు కట్టుకోలేదండి బాబు. వాడి లుక్కు మా ముక్కల మీద పడితే మాట ఎక్కడ గల్లంత అవుతుందని మేమే బలవంతంగా కట్టాం. ఏంట్రా ఏమైంది? ఇదేమిటి ఈయన ఇక్కడికి వచ్చాడు? మా వారు పాపం పేకాట్లో 6 లక్షలకు పైగా మునిగిపోయారు. మీరే ఏదో రకంగా సహాయం చేయాలండి. ఎవరు? తమ్మేక మా ఊరు మాకు కావాల్సినాడు. ఒరే సర్వమంగళం ఒక 50,000 ఇవ్వరా. 50,000? ఏం చాలదా? అమ్మో నాకొద్దు. ఏ తీసుకుంటే తీర్చడం కదా. నీకు ఆస్తి ఉంది కదయ్యా. నాకు అక్కడిది వేరే ఉంటున్నావుగా. మీ అన్నయ్య నీకేం ఆస్తి పంచలేదా? ఏంటి పంచాయతీ 13 ముక్కలు? ఆయన ఎప్పుడు ఎంత ఇస్తే అంతే. చూసారా? తమ్ముడిని అమాయకుని చేసి అన్న మొత్తం ఆస్తి కాజేశాడు అనమాట. చూడు ఎలాగూ పంచలేదు కాబట్టి అందులో నీకు సర్వాధికారాలు ఉన్నాయి.
మంచి రేట్ చూసి 2 ఎకరాలు అమ్మి పెడతాను ధైర్యంగా ఉండు. ఆ ఖాళీ స్టాంప్ పేపర్ మీద సంతకం తీసుకో. అలాగేనండి. నిన్ను ఎక్కడ నిలబడతానో చూడు. నడి రోడ్డు మీద కాదు కదా. రత్నమా, ఏడి మీ ఆయన ఉంటే పిలు. ఎందుకు బావగారు? ఆడికి బుద్ధి ఉందో లేదో తెలుసుకోవడానికి. ఎవరైనా కాగితాలు తీసుకొచ్చి సంతకాలు పెట్టమంటే వెనక ముందు కూడా పెట్టేస్తాడా? ఏమైంది? ఏమవుద్ది? బంగారు లాంటి 2 ఎకరాలు. ఇదిగో సచిమిత్రు రాసుకున్నాడు. ఆయనేం రాసుకోలేదు, నేనే రాసిచ్చాను. అంత అవసరం ఏమొచ్చింది? నాకు అప్పులు అవసరాలు ఉండవా? ఆ, అంత కొంపలంటుకు పోయే అవసరాలు ఏంటో చెప్తే నేనే డబ్బు ఇచ్చేవాడిగా. అదే అదే ఎందుకో అని అడుగుతున్నాను. పెద్ద ఆయనకి నీకు లెక్క చెప్తూ నీ ముందు చేతులు కట్టుకుని నిలబడాలా? నేనేం పసిపిల్లాని కాదు. నాకు పెళ్ళైంది, పెళ్లికి ఎదురు కొడుకున్నాడు. ఆ మాటకు వస్తే ఈ ఆస్తిలో నాకు హక్కు ఉంది. నీకంతగా ఇష్టం లేకపోతే నా వాటా నా మొహం మీద పారాయి. నేను ఎక్కడికైనా వెళ్ళి బతుకుతాను. ఏమైందండి మీకు? ఆస్తిలో బాగా అడుగుతున్నారా? ఇదంతా ఆయన రక్తం ఒడిచి సంపాదించిందండి. ఆయన రక్తం ధారపోస్తే నేను చెమట వచ్చాను. ఆయన రెక్కలు ముక్కలు చేసుకుంటే నేను రాత్రి బాబులో కాపలా కాశాను. ఆస్తి పంచిస్తే మర్యాదగా ఉంటుంది, లేకపోతే కోర్టుకు వెళ్ళాల్సి ఉంటుంది. అక్కర్లేదురా, ఇవిగోరా, ఇవి నీ ఆస్తి పత్రాలు. ఇవి ఇప్పుడు రాయించినవి కదరా. మీ ఇద్దరికి పెళ్లి చేసి పెట్టని అప్పుడు ఆ రోజే రాయించాను. రే, కావాలంటే నా ఆస్తి మొత్తం రాసిచ్చేస్తాను, అంతేకాని నన్ను విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోతాను మాత్రం చెప్పొద్దురా. ఇప్పటికే కొడుకు దూరం ఎందుకే కుమిలిపోతున్నాను. మీరు కూడా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతే నేను అనాథరైపోతాను. వద్దురా.